దేశ రాజధాని ఢిల్లీలో నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. పెద్ద నోట్లు రద్దై నెల రోజులవుతున్న బ్యాంకులు ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఇప్పుడు మనతో ఈ ఆంధ్రప్రదేశ్ భవన్లోని ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. ప్రతిరోజు డబ్బు ఏ మేరకు రిలీజ్ అవుతుంది, ఇక ఒత్తిడి ఎలా తగ్గిందా లేదన్న అంశాన్ని ఆమె అడిగి తెలుసుకుందాం. అరుణ్ గారు, మీరు చెప్పండి. గత నెల రోజులుగా విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. అయితే పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఏటీఎం కొన్నిసార్లు డబ్బు లేకుండా ఉంటుంది కదా, ఇంతవరకు ప్రతి ఏటీఎం ద్వారా ప్రతిరోజు ఎంత డబ్బు మీరు మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు? ఎంత డబ్బు అవుతుంది? ఎప్పుడన్నా పరిస్థితిలో మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయి? ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఏం లేవు. మాక్సిమం ఏటీఎం లో ఎవ్రీడే మేము 14 lakhs, 15 lakhs, 20 lakhs దాకా కూడా పెడుతున్నాము. అంతా కూడా తీసుకెళ్తున్నారు జనం. ఏ రోజు పెట్టింది ఆ రోజు వెంటనే ఖాళీ అయిపోతుంది. మాక్సిమం మా దగ్గర ఎంతవరకు క్యాష్ వస్తుందో అందరికీ ఇస్తున్నాము. మొదట్లో చాలా రష్ ఉండేది, కానీ గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది. ఇంకా తగ్గచ్చని ఊహిస్తున్నాం మేము, ఇంకా బాగానే అవుతుందని. కానీ రొటేషన్ లోకి క్యాష్ రావట్లేదు. మా దగ్గర అంత డిపాజిట్ పాత నోట్లే తప్పించి కొత్త నోట్లు ఎవడు కట్టట్లేదు. సర్క్యులేషన్ లోకి ఎప్పుడైతే అమౌంట్ రాదో అప్పుడు కొంచెం కష్టమే కదా, అంతా అక్కడి నుంచే రావాలి, ఇవ్వాలి అంటే. మీరు కొత్త నోట్లు ఇవ్వటమే గానీ మీ దగ్గర డిపాజిట్లు రావట్లేదు. డిపాజిట్లు ఒక నోటు 2 నోట్లు కట్టినారు తప్పించి కానీ జనం ఎవరు పాత నోట్లే తెస్తున్నారు ఇవాళ దాకా. కొత్త నోట్ అనేది మాకు డిపాజిట్లు అసలు రావట్లేదు బ్యాంకులో. దానివల్ల ఏమిటవుతుందంటే మేము ఆర్బీఐ నుంచి ఏదైతే అమౌంట్ వస్తుందో అదే మేము డిస్బర్స్ చేయగలుగుతున్నాం. అది కూడా ఎవరికి ప్రాబ్లం కలగకుండా కొంచెంగా అందరికీ సమానంగా కావాలని అట్లా చేసి నెమ్మది మీద ఎట్లాగో సర్దుకొస్తున్నాం. ఒత్తిడి మీ మీద ఇంకా ఉందా మేడం? ఒత్తిడి అయితే ఉందండి. ఎందుకంటే ఇది క్యాష్ ఎప్పుడైతే సర్క్యులేషన్ లో పూర్తిగా వస్తుందో అప్పటిదాకా ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. సర్క్యులేట్ చెప్పినట్టుగా 50 రోజుల్లో ఈ ఒత్తిడి పోతుందన్నారు, అది పోతుందా? పోవచ్చు. అంటే హోల్డ్ చేసి పెట్టుకోకూడదు. ప్రజలంతా హోల్డ్ చేసుకోకుండా సర్క్యులేట్ చేస్తేనే ఈ ఒత్తిడి అనేది తగ్గుతుంది. లేకపోతే గవర్నమెంట్ ఎంత రిలీజ్ చేసినా అన్ని పట్టుకెళ్ళటమే కానీ తేడా లేకపోతే బ్యాంక్ లో కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఇవ్వలేరు కదా. మోర్ ఓవర్ ఆర్బీఐ వాళ్ళు ఎంత ప్రింట్ చేస్తారో వాళ్ళకు కూడా ఏదో ఒక రూల్ ఉంటుంది. దాని ప్రకారం మాకు సప్లై ఇస్తారు. సప్లై ఎంత ఉందో అంతే మేము డిస్బర్స్ చేయగలుగుతాం, కానీ అంత మించి మేము చేయలేదు. అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందరికి క్యాష్ కావాలి కానీ ఎవరు క్యాష్ కట్టడానికి రావట్లేదు. మొత్తాన్ని తీసుకుని పోతున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కానీ ఎవరు మళ్ళీ తేవట్లేదు. దానివల్ల మరి మీ సమస్యలు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. అంటే అఫ్ కోర్స్ సర్క్యులేషన్ లోకి మనీ వస్తేనే కదా అన్ని రకాలుగాను బాగుంటుంది. ఈవెన్ ఎకానమీ కూడా బాగుండాలంటే సర్క్యులేషన్ లో మనీ రావాలి. ఎవరు హోల్డ్ చేసుకోకుండా మనీ వాళ్ళు బయటకు పెడితేనే ఎకానమీ నడుస్తుంది. అందరూ హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆర్బీఐ ఎంత నోట్లు కావాలో అందరికీ అన్ని ఎవ్రీ మంత్ వాళ్ళు ప్రింట్ చేసి ఇవ్వలేరు కదా. తీసుకెళ్లిన వాళ్ళు సర్క్యులేషన్ లోకి మనిషి తేవాలి. ఏటీఎం ద్వారా 20 లక్షలు, మన కౌంటర్ల ద్వారా ఎంత ఇస్తున్నారు? కౌంటర్ల ద్వారా కూడా సుమారు అంతే ఇస్తున్నామండి. 30-40 లక్షల దాకా ఎవ్రీడే మేము డిస్బర్స్ చేస్తున్నాం. అంటే క్యాష్ మాకు సప్లై అయిన దాన్ని బట్టి. అప్పుడప్పుడు లేకపోయినా కూడా ఈవెన్ స్మాల్ డినామినేషన్స్ కూడా మేము తెచ్చి ఇస్తున్నాం. వాళ్ళని సఫర్ చేయకూడదు, కస్టమర్స్ సఫర్ చేయకూడదని కొంచెం అమౌంట్ ఇస్తున్నాం. ఎక్కువ క్యాష్ మా దగ్గర అవైలబుల్ ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్లు ఇస్తున్నాం, లేదన్నప్పుడు తగ్గించి 4,000 అని 3,000 అని అలా ఏదో ఒక లిమిట్ పెట్టుకుని అలా ఇస్తున్నాం. అఫ్ కోర్స్ ఎవరిని సఫర్ చేయకూడదు అనేది మా మెయిన్ ఉద్దేశం. మొత్తానికి ప్రతిరోజు ఒక 50 లక్షలు ఇస్తున్నారు, కానీ ఇంకా సరిపోవట్లేదు. ఈ పరిస్థితి ఎంతకాలం ఉండదు? అదే అంటే ఎంత దాకా ఉంటుంది అంటే తీసుకెళ్లిన డబ్బులు ఎవరైనా కట్టడానికి వస్తే అప్పుడు ఇది వెంటనే సెటిల్ అవుతుంది. బ్రాంచ్ లోకి అసలు డిపాజిట్లు కొత్త నోట్లు రాకపోతే మేము ఎంతగాని తెచ్చి ఇవ్వలేం కదా. ఇది పరిస్థితి. అంటే కన్సిడరబుల్ గా ఇది చాలా పెద్ద బ్రాంచ్, ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఉన్న బ్రాంచ్. ఇక్కడ కూడా సుమారు రోజుకి 50 లక్షల రూపాయలు సర్క్యులేట్ చేసేందుకు మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా కొత్తగా అసలు సమస్య ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి నోట్లను తీసుకుంటున్నారే గానీ తిరిగి డిపాజిట్ చేయట్లేదు. అదే పెద్ద సమస్యగా మారిందని, ఈ పరిస్థితి ఇంకా కొంతకాలం సాగే అవకాశం ఉందని చెప్పి మేనేజర్ అరుణ్ గారు అభిప్రాయపడుతున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.